అనపర్తి సీట్ ఇప్పుడు బీజేపీకి కేటాయించారు. ఈ మార్పుతో రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరికి కొత్త టెన్షన్ మొదలైంది. అసలు అనపర్తి అసెంబ్లీ సీట్ కు రాజమండ్రి ఎంపీ సీట్ కు లింక్ ఏంటి? దీనిపై టీడీపీ నేతలు కార్యకర్తలు చెప్తున్న లాజిక్ ఏంటి? పట్టుబట్టి అనపర్తి ఎమ్మెల్యే సీట్ బీజేపీ ఎందుకు అడిగింది? టీడీపీ కార్యకర్తలు నిన్నటిదాకా గొంతు చించుకుని అరిచారు, ఆందోళన చేశారు, అరిచి గీ పెట్టారు. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వొద్దు బాబోయ్ అంటూ రోడ్డెక్కారు. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా అడ్డుకున్నారు. ఇక రాజమండ్రి వచ్చిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చారు. అనపర్తిలో టీడీపీకి సమాధి కట్టొద్దు, వైసీపీ మాయలో పడొద్దు అంటూ ప్లకార్డులతో టీడీపీ కార్యకర్తలు వినూత్న ప్రదర్శన చేశారు. అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును తొలి జాబితాలోనే టీడీపీ ప్రకటించింది. కానీ పొత్తు ఖరారైన తర్వాత రాజమహేంద్రవరం లోక్సభ స్థానాన్ని అడిగిన బీజేపీ అనపర్తి అసెంబ్లీ స్థానాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఇప్పటిదాకా అనపర్తి కోసం పోరాటం చేసిన టీడీపీ లీడర్లు, క్యాడర్ కొత్త లాజిక్ తో ముందుకొస్తున్నారు. అనపర్తి సీటులో బీజేపీ పోటీ చేస్తే రాజమండ్రి ఎంపీ సీటులో ఓటమి పోటు తప్పదు అంటున్నారు. తమకు సీటు ఇవ్వనందుకు టీడీపీ నేతల ఆక్రోశమైంది, లేక ఈ ఆవేదన వెనుక బలమైన లాజిక్ ఉందా అంటే ఉందంటున్నారు వాళ్ళు. రాజమండ్రి లోక్సభ సీటు పరిధిలోకి అనపర్తి అసెంబ్లీ స్థానం వస్తుంది. 2009లో రాజమండ్రి ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కు మెజారిటీ వచ్చిన ఒక్క అనపర్తిలో వచ్చిన భారీ మెజార్టీతో అప్పటి కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 2009 ఫలితాలే పునరావృతమయ్యే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నేతలు. ఇక అనపర్తి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అనపర్తి అసెంబ్లీ సీటులో బీజేపీ పోటీ చేస్తే దాని ప్రభావం రాజమండ్రి ఎంపీ సీటుపై కూడా పడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇక టీడీపీ క్యాడర్ కూడా ఇదే అంశాన్ని గుర్తు చేస్తోంది. ఇవాళ ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరి గారు ఎంపికయ్యారో ఆవిడ కూడా అనపర్తి టికెట్ తెలుగుదేశం పార్టీది, రామకృష్ణారెడ్డిది కాకపోతే పార్లమెంటు ఎన్నిక కూడా ఇబ్బందుల్లో పడుతుంది అని వారు కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారే మాకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండాలి. అలాగే మీరు మా రామకృష్ణారెడ్డి గారికి సీట్ ఇచ్చినట్టయితే ఇక్కడ మన పురంధేశ్వరి గారు కూడా ఎంపీగా గెలవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీరు 2009లో కూడా చూసుకోండి, అనపర్తి నియోజకవర్గం కొంచెం ఇదిగా ఉన్న కారణంగానే మన మురళీమోహన్ గారు ఓడిపోవడం జరిగింది. అయితే అనపర్తి సీటు నుంచి తమ అభ్యర్థిగా ఎం శివకృష్ణంరాజు పేరును బీజేపీ అనౌన్స్ చేసింది. ఇక లోకల్ టీడీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి. మీటింగ్ పెట్టారు, దేని కోట ఏమని అడుగుతారు చెప్పండి అసలు.